నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అంకమరావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపికృష్ణ గారు. అంకమరావు గారు, కీలకమైనటువంటి అంశాల్లో మొన్న సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశాల్లో ఆమె మాట్లాడింది అందరూ విన్నారు. అంటే ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారు, కంటెస్ట్ చేయబోతున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డినో అవినాష్ రెడ్డినో ఓడించబోతున్నారు, లేకపోతే వాళ్ళిద్దరిని ఓడించబోతున్నారు అనేదే జనాలకు అందరికీ స్ఫురించింది. వాస్తవానికి ఈ అంశం మీద అప్పటి నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేక్షకులకు కూడా చాలామంది మీలాంటి అనలిస్టులు మాట్లాడినప్పుడు వినే ఉంటారు. కానీ అందరూ మాట్లాడేది ఒక ఎత్తు అయితే అంకమరావు గారు మాట్లాడేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే అంకమరావు గారు వివేకానంద రెడ్డి బంధువులలో ఒక కుటుంబానికి అత్యంత సమీపమైనటువంటి వ్యక్తులు, చాలా దగ్గర వ్యక్తులు. సో ఆయనకి కొంత యాక్యురేట్ సమాచారం ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే అంకమరావు గారితో ఈ విషయం మాట్లాడాలని డిసైడ్ అయ్యాం. మొదటిగా అంకమరావు గారు, ఇది నేను ప్రేక్షకులకు చెప్పాను అనమాట. ఎందుకు ఈ వీడియో అంకమరావు గారు మాట్లాడితే ఎందుకు చూడాలి, చాలామంది మాట్లాడారు కదా అని అనుకోవచ్చు. కానీ మీరు దగ్గర వ్యక్తులు కాబట్టి మీకున్న సమాచారం ఏంటి? ఆమె వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఎంపీగా. మీకున్న సమాచారం ఏంటి అసలు ఆ అంశం మీద? గోపి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఏమనుకున్నారంటే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం బెదరగొడితే బెదిరిపోతారు వీళ్ళు, వివేకానంద రెడ్డి గారిని తొలగించగలిగాము, మీరెంత అని చెప్పి కనుకంటే వీళ్ళు బెదిరిపోతారని భావించారండి. అలాంటి మాటలే అన్నారుగా. అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే ఏమవుతుంది, బీజేపీకి పోతాడు, నా మీద పెడితే ఏమవుతుంది, 11 ఉన్నాయి, 12 అవుతుంది. అంటే ఆయన అంతర్లీనంగా దానికి నా ప్రమేయంతో జరిగిందని ఒప్పుకున్నట్టేగా. అంతే కదా. ఇప్పుడు ఈ విషయంలో సునీత గారు కావచ్చు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి భార్య గారు కావచ్చు, ఆమె ఎక్కడ మాట్లాడకపోయినా కూడా సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు. 2 విషయాలు ఇక్కడ కనుక చాలా స్పష్టంగా, అంటే నాకున్న సమాచారం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వాళ్ళ కుటుంబంగా చూసుకోవట్లేదండి. ఇలాంటి నరరూప రాక్షసులు రాజకీయాల్లో ఉండకూడదు అనే భావంతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు. ఇంకోటి ఇక్కడ మీరు బాగా మొట్టమొదటి నుంచి కూడా పరిశీలించండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకెళ్లే క్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులనే కాకుండా వైఎస్ఆర్ యొక్క మొట్టమొదటి నుంచి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు లేరు, ఆ పార్టీలో లేరు. క్రమక్రమంగా ఒక్కోళ్ళని తప్పించుకుంటూ వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే నియోజకవర్గంలో కంచుకోటగా తయారు చేసిన విషయంలో సింహభాగం వివేకానంద రెడ్డి గారిది, వాళ్ళ సంబంధించిన వాళ్ళందరిది వాళ్ళే చూసుకున్నారు. ఆయన కనీసం అక్కడికి వచ్చి నామినేషన్ కూడా వేసిన పరిస్థితి కూడా లేదు. పంపిస్తే ఆ రోజు చనిపోయింది పులివెందుల వరకు. అలాగే కడప కూడా మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే సాగింది. వాళ్ళ ఆధిపత్యాన్ని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో దానికి కుటుంబ సభ్యులకు సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గతంగా, అంటే వైరంతో, వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వస్తున్నారు. రెండోది, ఇవాళ కాతే రేపైనా సరే రాజకీయంగా కనుక ఎదిగి ఒక పదవంటూ ఉంటే మన ప్రాబల్యం ఉండదు. గతంలో ఇక్కడ అన్ని తానే చూసుకున్నటువంటి వివేకానంద రెడ్డి గారు ఉండకూడదని రాజకీయ వైరంతో చంపారనేది కుటుంబ సభ్యుల యొక్క, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల యొక్క ప్రగాఢమైన నమ్మకమే కాదు, వాస్తవం. ఇప్పుడు అప్రూవర్గా మరి దస్తగిరి కూడా అదే అంటున్నారు, వివరంగా చెప్పాడు కదా. ఆ రోజు మీరేమైనా చేసేయండి, ఇబ్బంది లేదు, అధికారంలోకి వస్తున్నాం, మిమ్మల్ని అందరం రక్షించే బాధ్యత నాదని చెప్పాడని చెప్పి చాలా స్పష్టంగా చెబుతానే ఉన్నాడు కదా. ఇప్పుడు కుటుంబ సభ్యుల యొక్క మనోగతం ఎలా ఉంది అంటే, ఒకే ఒక్క ఆమె మేనత్త రాజశేఖర రెడ్డి గారి సోదరి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా జరిగిన దానికి రగిలిపోతూ ఉన్నారు. తొలిసారిగా ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆ ప్రాంత ప్రజలతోటి వివేకాకి ఎక్కువ సంబంధాలు ఉండే, అదే చెబుతున్నాను నిస్సందేహంగా. ఆ రోజు కూడా వాళ్ళకి తెలిసినా కూడా కాబోయే ముఖ్యమంత్రి కాదన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల తలొగ్గి మేలకుండా ఊరుకున్నారు. క్రమేణా సహజంగానే చంపిన వాళ్ళని బయట పెడతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని భావించారు. వాళ్ళ ప్రమేయంతో జరిగింది కాబట్టి వాళ్ళని కాపాడటం కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారనేది స్వయన సోదరి ఇద్దరూ చెబుతున్నారుగా. ఈ అమ్మాయి ఏమో గల్లీ గల్లీ తిరుగుతూ ఉంది, ఆమె ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఇద్దరు కూడా ఏకవరు పెట్టమే వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా చెబుతానే ఉన్నారు. రాక్షసులు, హంతకులు, దోపిడీదారులు, దొంగలు రాజకీయాల్లో ఉండకూడదని చెబుతుంది. అవును, ఇన్ని పదాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు.
ఇది బయట వాళ్ళు మాట్లాడుతుంది కాదు కదా. ఆ రోజు ఏం చెప్పారు, ఉదయం పూట గుండెపూట అన్నారు, తర్వాత వచ్చేతలకి రక్తపు వాంతులు అన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి అనుమానం వచ్చేసి ఖననం చేయాలని చెప్పిన వాళ్ళ నిర్ణయానికి వచ్చేసి దీన్ని మసిపూసి మారేడుగా చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత అనుమానం వచ్చి కాదు పంచనామా చేయండి అన్న తర్వాతే కదా ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది. అప్పుడు కదా ఇది హత్య అని చెప్పి తేల్చింది. అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చిత్రంలో గనక ఒక సన్నివేశాన్ని దర్శకుడు నిర్మాతకి ఎట్లయితే చెప్తాడో, ఆ సాంకేతిక నిపుణులకు ఎలా అయితే చెప్పి నాకు ఇట్లా కావాలని చెబుతాడో అలానే జరిగినాయి అన్నీ. ఎన్ని గొడ్డల దెబ్బలు తగిలినాయి, ఎట్లా తగిలినాయి, బాత్రూంలో ఎట్లా చేశారు, మళ్ళీ తీసుకొచ్చేసి ఆయన బెడ్రూమ్లోకి ఎలా తీసుకొచ్చారు, ఇన్ని వివరాలన్నీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? అప్పుడు దాకా వైద్యులు కదా నిర్ధారించాల్సింది. అది కత్తితోటి జరిగిందా, గొడ్డలతో జరిగిందా, ఏ విధంగా జరిగిందని చెప్పి నిర్ధారించాల్సింది వైద్యులు కదా. మరి ఈయన ఎలా చెప్పగలిగాడు? కరెక్ట్. ఇదంతా మొన్న సునీత ప్రెస్ మీట్ వరకు జరిగినటువంటి చర్చ. అయితే ఇప్పుడు అక్కడ వీళ్ళు పోటీ చేస్తారా, పోటీ చెయ్యరా అనే దాని మీద జరుగుతున్నటువంటి చర్చ. వీళ్ళు పోటీ చేస్తారా, పోటీ చేయరా అనే దానికంటే ఆయన పోటీ పులివెందులు చేస్తాడా చేయరనేది ఇప్పుడు అక్కడ వాదన, ప్రజల వాదన కూడా. ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నానంటే నిస్సందేహంగా మిమ్మల్ని వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పాను. మీకున్నటువంటి సమాచారం ఏంటి? మీరు ఎంత దగ్గరగా ఆ కుటుంబానికి ఉండేవాళ్ళు? మీకున్న సమాచారం ఏంటి? అంటే అక్కడ పులివెందల్లో చాలామంది స్నేహితులు ఉన్నారు నాకు. అందుట్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించి బాగా వాళ్ళ వెంట ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతోటే చాలా రోజుల నుంచి నాకు స్నేహ సంబంధం ఉన్నమాట వాస్తవమే. అది రాజకీయాలకు అతీతమైంది మా స్నేహం, రాజకీయాలకు సంబంధించింది కాదు అది. కానీ వాళ్ళ మనోగతం, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు చూసుకున్న తర్వాత గతంలోనే ఒక 3 నెలల క్రితమే మీరు సరికొత్త విషయాలు, కొన్ని సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి అని చెప్పని అంతర్గతంగా వాళ్ళు చెప్పిన మాట కూడా వస్తాయి. ఎలక్షన్స్లోనే, ఎలక్షన్ ముందే ముందే ఈ అట్లానే జరుగుతూ ఉంటే ఒక్క పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళుగా అభిప్రాయం వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందల స్థానాన్ని గురించి కాకుండా మారి వేరే చాట పోటీ చేయొచ్చు. ఇవాళ పరిస్థితి ఆయన ఓటమి దిశగా వెళ్తున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 1,00,000 ఓట్ల మెజారిటీని ఎలా తగ్గించగలరు, ఏదన్నా ఆధిపత్యాన్ని తగ్గిస్తారేమో కానీ, ఆధిక్యతను తగ్గిస్తారేమో కానీ గెలుపు అనేది సునాయాసమే కదా అక్కడ అని చెప్పని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదండి. ఈరోజు పులివెందల ప్రజానీకం సుమారు 70% మంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదో ఆశించాము, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, మన రాజశేఖర రెడ్డి గారు మన అబ్బాయి అని చెప్పని భావించి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పని ఏకపక్షంగా ఓట్లేసాము ఉంటారు కదా. కానీ ఈరోజు పరిస్థితి చూసుకున్న తర్వాత, జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది మన గురించే కాదు, మన జిల్లా గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏమాత్రం శ్రద్ధ లేకుండా తన యొక్క స్వలాభం గురించి మాత్రమే చూసుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి మాట్లాడి అందరితోటి మమేకమైపోయేవాడు. పేరు ఆయన కనీసం ఆ పులివెందల గ్రామంలో సుమారు 50% పై మందికి పేరు పెట్టి పిలిచే సత్తా ఆయనకు ఉండేది. అసలు ఈయన మమ్మల్నే కలవనీయట్లేదు, పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు, నియోజకవర్గం గురించి వేరే వాళ్ళకి అప్పచెప్పేశాడు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పులివెందలకి సంబంధం లేకుండా పోయింది. ఒకనాటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వైరం ఉన్నవాళ్ళు ఈరోజు మా మీద పెత్తనం చేస్తున్నారు. ఇది మేము బరాయించలేకపోతున్నాము. అంటే సతీష్ రెడ్డి వాడు లాంటి వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకోవడం లాంటి పరిస్థితి అని కాదు, వేరే వాళ్ళు. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళు ఎవరు అక్కడ చేయట్లేదు పెత్తనం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె, లేదంటే తమ్ముళ్ళు సంబంధించింది, వాళ్ళు ఎవరు అక్కడ పెత్తనం చేయట్లేదు. ఓకే. సంబంధం లేని అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ప్రమేయం అక్కడ బాగా కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రమేయమే ఉందని స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత కూడా వాళ్ళకే పెత్తనం ఇస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ చెప్పు చేతల్లోనే నడుస్తుంది, ఇది ఎటు వెళ్తుంది అనే ఆలోచనలో ఆ ప్రజలు వచ్చారని చెప్పని నా దగ్గర వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మరి సౌభాగ్యమ్మ లేకపోతే సునీతమ్మ పోటీ చేసే అంశానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారా? అది అంటే బహిర్గతం అయితే చేయలేదు, కానీ అంతర్లీనంగా మాత్రం మీరు
నిస్సందేహంగా ఒకళ్ళు మాత్రం పోటీలో ఉంటారనే భావన అయితే వ్యక్తం చేశారు. ఆమె పోరాటం చేస్తుంది, వాళ్ళిద్దరిలో ఒక సౌభాగ్యం గారే పోటీలో ఉండొచ్చు అనే భావన అయితే వ్యక్తం అవుతుంది. అంటే పార్టీలు ఏమన్నా పార్టీలో అంటే జాయిన్ అవుతారా? సంప్రదిస్తున్నారంట కానీ పార్టీలుగా చేయాలా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం అయితే ఇంకా వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవకూడదు, అవినాష్ రెడ్డి గారికి గెలవకూడదు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారని, ప్రజలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపబోతున్నారని హ్మ్. అర్థమైపోతుంది అక్కడ. సో మొత్తానికి పిక్చర్ క్లియర్ కడపకి సంబంధించి. అవును. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయట్లేదు, ఈ కుటుంబ సభ్యులు పోటీలో ఉంటారు, అవినాష్ రెడ్డి పోటీ చేసినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు. ఓకే సార్, అయితే చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇంకో నెల రోజుల్లో తెలిపోయే అవకాశం ఉంది కదా. థ్యాంక్ యూ సార్.